హాయ్ అండి అందరికీ ఈరోజు స్కర్ట్ స్టిచ్చింగ్ సింపుల్గా ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఈ విధంగా జిప్ అటాచ్ చేసామంటే అసలు అక్కడ జిప్ కూడా ఉన్నట్టు తెలియకుండా స్టిచ్చింగ్ అనేది చేసేసేయాలి. అక్కడ జిప్ మనకు ఎక్కడా కూడా కనిపించదండి ఈ విధంగా స్టిచ్ చేస్తామంటే. అదే విధంగా మనం క్యాన్వాస్తో బెల్ట్ అనేది స్టిచ్ చేస్తాం. ఈ విధంగా ఎలాస్టిక్ కూడా స్టిచ్ చేస్తారు, కానీ మన వీడియోలో బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మొత్తం స్టిచ్ చేశాక ఇలా నడుము దగ్గర పర్ఫెక్ట్గా నీట్గా అండ్ క్లీన్గా చాలా బాగుంటుందండి. చూడడానికి సింపుల్గా అండ్ పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది. ఎలా స్టిచ్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కట్ అనేది కటింగ్ ఎలా చేయాలో నేను మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశానండి. కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి కటింగ్ వీడియో. ఫస్ట్ అయితే మనం కుర్చీలు పెట్టుకోవాలి. ఈ స్కర్ట్ మొత్తానికి కుర్చీలు అనేటివి పెట్టుకోవాలి. మనం కుర్చీలు పెట్టినప్పుడు ఈ విధంగా పేపర్ యూజ్ చేసామంటే కుర్చీలు పెట్టుకోవడం ఈజీ అవుతుంది. అది ఏ విధంగానో చూపిస్తాను. డైరెక్ట్గా మనం కుర్చీలు అనేటివి పెట్టుకుంటే ఎక్కువగా వస్తాయి, లేదంటే తక్కువగా వస్తాయి. అలా వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ విప్పేసి వేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇలా టేప్ తీసుకోండి. టేప్ తీసుకున్నాక నడుము సైజు మనకి ఇక్కడ 26 ఇంచులు ఉంది. 26 ఇంచుల పేపర్ అనేది కోల్చేసుకోండి. కోల్చేసుకున్న తర్వాత 2 ఇంచులు అనేది ఎక్స్ట్రాగా పెట్టేసుకోండి. ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా పేపర్ కట్ చేసుకొని కుచ్చులు పెట్టేటప్పుడు 2 ఇంచులు ఎక్కువగా తీసుకోవాలి. అంటే నడుము సైజు ఎంత వచ్చిందో ఆ నడుము సైజుకు 2 ఇంచులు కలుపుకొని పేపర్ అనేది కటింగ్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా పేపర్తో మనం కుచ్చులు పెట్టామనుకోండి, ఎక్కువ సార్లు విప్పాల్సిన అవసరం ఏమి ఉండదండి. కరెక్ట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ పేపర్తోని అడ్జస్ట్ చేసుకుంటూ, అంటే పేపర్ ఎంత పొడవుగా అయితే ఉందో అంతవరకు మనం కుచ్చులు అనేటివి అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకుంటే సరిపోతుంది. మనం ఒక్కసారి కూడా విప్పాల్సిన అవసరం ఏం లేదండి. ఇక్కడ 1 ఇంచ్ వెడల్పుతో కుచ్చు అనేది పెడుతున్నాను. ఎక్కువగా వచ్చిన క్లాత్ అనేది మధ్యలో మనం కిందికి ఫోల్డ్ చేస్తున్నాం కదా, ఆ కిందికి ఫోల్డ్ చేసినప్పుడు ఒకవేళ క్లాత్ ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఫోల్డ్ చేసేసుకోవాలి కింది వైపున. పై వైపున మాత్రం మనకి 1 ఇంచ్ వెడల్పు వచ్చే విధంగా మాత్రమే కనిపించాలి. ఇక్కడ మధ్యలో చిన్న టక్స్ ఇచ్చేసాను చూడండి. ఆ టక్స్ అనేవి పేపర్కి ఉన్న టక్స్, అదేవిధంగా క్లాత్కు ఉన్న టక్స్ రెండు కూడా కరెక్ట్గా రావాలి. ఈక్వల్గా వచ్చినప్పుడే మనకు కుచ్చులు అనేటివి కరెక్ట్గా వస్తాయి, పర్ఫెక్ట్గా వస్తాయి. డైరెక్ట్గా కుర్చీలు పెడితే మాత్రం మళ్ళీ మళ్ళీ విప్పాల్సి ఉంటుందండి. ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా పెట్టలేము. అయితే ఎక్కువ వస్తుంది, అయితే తక్కువ వస్తున్నాయండి కుచ్చులు. అలా కాకుండా ఇలా పేపర్తో ట్రై చేయండి. ఈజీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ క్లియర్గా కూడా మనకు అర్థమవుతుంది. చూడండి, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పేపర్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కరెక్ట్గా మనకి వచ్చేసింది. 26 నడుము సైజు 2 ఇంచులు ఎక్స్ట్రా కలిపితే 28 ఇంచెస్ అనేది కరెక్ట్గా పేపర్ అనేది వచ్చేసింది. ఇలా పేపర్ కట్ చేసుకున్నాక కరెక్ట్ మనకు పేపర్ సైజు సరిపోకపోవచ్చు. అలాంటప్పుడు పేపర్ ముక్కలు అనేటివి కట్ చేసిన తర్వాత జాయిన్ చేసుకోండి. మిషన్ కుట్టు వేసేసి పేపర్స్ అనేవి జాయిన్ చేసుకొని నడుము లూజ్ ప్రకారం పేపర్ అనేది మళ్ళీ కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఈ విధంగా కుచ్చులు అయితే పెట్టేసుకోండి. ఒరిజినల్ క్లాత్కి అదే విధంగా పెట్టేసాము. అదే విధంగా ఇక్కడ లైనింగ్ క్లాత్కి కూడా సేమ్ అదే విధంగా కుచ్చులు అనేటివి పెట్టేసి అడ్జస్ట్ చేసుకోండి. కుచ్చు అనేది మనకు ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి, అంటే 1/2 ఇంచ్ వెడల్పుతో పైనుంచి 1/2 ఇంచ్ వదిలేసి కుట్టు అనేది వేసేసుకోండి. ఈ విధంగా మొత్తం కూడా కుట్టు అనేది వేసేసిన తర్వాత పేపర్ ఉంటుంది కదండి, ఆ పేపర్ అనేది రెండిటికి కూడా తీసేయండి. పేపర్ తీసేసిన తర్వాత జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. ముందుగా మనం ఒరిజినల్ క్లాత్, అదేవిధంగా లైనింగ్ క్లాత్ రెండు కూడా జాయింట్ అనేది చేసేసుకుందాము. ఒక కుట్టు వేసి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ జిప్ ఎలా వేయాలో, బెల్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే ఇవి జాయింట్ చేసేసుకుందాము. 2 ఇంచులు వదిలేసి పెట్టమన్నాను కదా, ఆ 2 ఇంచులు ఎందుకు అనేది ఇప్పుడు నేను చెప్తానండి. అయితే ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా పేపర్తో కుచ్చులు పెట్టేటప్పుడు మాత్రం 2 ఇంచులు అనేది కంపల్సరీగా వదిలేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం రెండు కూడా జాయింట్ చేసుకున్న తర్వాత చిన్నగా ఎడ్జెస్ ఉంటాయి కదండి, ఆ చివరన ఈ చివరన రెండు కూడా ఎడ్జెస్ అనేవి సమానంగా పెట్టేసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకోండి. పైనకి పోగులు అనేటివి రాకుండా మనం ఇక్కడ జిప్ స్టిచ్ చేస్తామండి. జిప్ కోసం వచ్చేసి 6.5 ఇంచుల వరకు అయితే వదిలేసుకోవాలి పైనుంచి. ఓకేనా? ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక కుట్టు అయితే వేసుకోండి. ఓవర్లాక్ మిషన్ ఉన్న వాళ్ళు ఓవర్లాక్ చేసుకుంటే సరిపోతుందండి. రెండు వైపులా కూడా
ఎడ్జెస్ అనేవి పోగులు అనేటివి బయటికి వెళ్ళకుండా ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. మనకు జిప్ అనేది 6.5 ఇంచుల పొడవుతో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 6.5 ఇంచుల జిప్ కోసం అని చెప్పేసి నేను 7.5 ఇంచుల వరకు ఫోల్డింగ్ అనేది మలిపేశాను. అంటే చివర్లు ఉన్నాయి కదా, చివర్లు అనేది మలిపేశాను. మలిపిన తర్వాత పైనుంచి నడుము దగ్గర నుంచి మనము ఈ విధంగా ఒక 6.5 ఇంచులకైతే ఒక మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్నాక కుట్టు అనేది ఒక 1/2 ఇంచు వరకు 1 ఇంచ్ వరకు వదిలేసుకొని ఇలా చిన్నగా కుట్టు వేసుకొని పైనుంచి కింది వరకు తీసేసేయండి. అయితే అక్కడ 6.5 ఇంచులు వదిలిపెట్టాం కదా, 6.5 ఇంచుల దగ్గర కుట్టు అనేది వేయకూడదు. కిందికి 6.5 ఇంచులు వదిలేసి కిందికి కుట్టు అనేది వేసేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాత ఈ విధంగా జిప్ అటాచ్ చేసుకున్నామంటే ఈజీగా అవుతుంది. జిప్ అనేది చిన్న జిప్పులు అయితే తెచ్చేసుకోండి. చిన్న జిప్పులు తీసుకొచ్చుకొని మనం 6.5 ఇంచెస్ అనేది వదిలేసుకోవాలి. ఇక్కడ చిన్న జిప్పు నాకు కలర్ దొరకలేదండి, అందుకని చెప్పేసి పెద్దగా ఉన్న జిప్పే తీసుకొచ్చాను. ఈ పెద్దగా ఉన్న జిప్పులు కూడా స్టిచ్ చేయొచ్చు. స్టిచ్ చేసిన తర్వాత మనకి ఎంతవరకు కావాలో అంతవరకు పొడవు పెట్టేసుకొని మిగిలింది కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కుట్టు వేసిన తర్వాత ఇలా జిప్ అనేది నీట్గా వేసేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, పర్ఫెక్ట్గా చూడండి జిప్ ఏ విధంగా స్టిచ్ చేయాలి అని చెప్పేసి. జిప్ స్టిచ్ చేసేటప్పుడు లాగకూడదండి, మామూలుగా పెట్టేసి కుట్టు వేయండి. లాగితే మాత్రం జిప్ అనేది వంకర టింకరగా వస్తుంది, కుట్టు సరిగా రాదు. ఇక్కడ జిప్ వేసేటప్పుడు మనకి కుచ్చులు అనేటివి అడ్డుగా వస్తున్నాయి, అందుకని చెప్పేసి మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందో లేదో కొంచెం చూసుకోండి, క్లియర్గా చూడండి అర్థమవుతుంది. అయితే కుచ్చులు అనేటివి అడ్డుగా వస్తున్నాయి. అక్కడ ఫస్ట్ అయితే పైనుంచి ఒక కుట్టు వేసిన తర్వాత కింది వైపున అంటే 6.5 ఇంచులు వదిలేసాం కదా, 6.5 ఇంచుల వరకు వచ్చిన తర్వాత ఇలా సైడ్కి తీసేయండి. సైడ్కి తీసేసి కుట్టు అనేది చివర్లో వేయకండి, ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసుకొని వేయండి. అంటే ఈ క్లాత్కి చివర్లో వేయకూడదు, ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసుకొని కుట్టు వేసామంటే జిప్ అనేది అక్కడ స్టిచ్ చేసినట్టు కనిపించదు, జిప్ అనేది కనబడకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా వేసాను. అదనేది జిప్ పైనకి వెళ్ళినప్పుడు మనకు జిప్ వేసినట్టు కనిపించదండి పైన వైపున. ఇక్కడ చూడండి, జస్ట్ అలా కుచ్చు పెట్టినట్టుగానే ఉంది, జిప్ అనేది కనిపించకుండా 1/2 ఇంచ్ అనేది పైన వైపున ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోండి. ఈ విధంగా కుట్టేసిన తర్వాత చూడండి, ఇక్కడ పర్ఫెక్ట్గా మనకేంటంటే ఇక్కడ జిప్పు మనం వేసాము అని కూడా కనిపించట్లేదు, అదే కుచ్చుల్లో కలిసిపోయిందండి. నెక్స్ట్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకుందాం. బెల్ట్ జాయిన్ చేసుకోవడానికి బెల్ట్ అనేది నేను కటింగ్ వీడియోలో చెప్పాను, బెల్ట్ అనేది ఎంతవరకు కట్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అని చెప్పేసి. ఒకసారి చూడండి, కటింగ్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ నడుము సైజు 26 ఇంచులు, 26 ఇంచులకు ఒక 3 ఇంచులు కలిపేసుకొని బెల్ట్ అనేది కట్ చేసుకున్నాను. బెల్ట్ కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లైనింగ్ క్లాత్ అయితే పెట్టేసేయండి. కింద లైనింగ్ క్లాత్ పెట్టేసి పై వైపున ఈ విధంగా బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోండి. ఐరన్ మాత్రం ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడే ఈ బెల్ట్ అనేది ఐరన్ అవుతుందండి. అయితే కొన్నిటికి మనం తక్కువగా హీట్ చేసినప్పుడు మాత్రమే ఐరన్ చేయగలుగుతాం, కానీ ఈ స్కర్ట్ కోసం బెల్ట్ మనం ఐరన్ చేస్తే మాత్రం ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది. లాస్ట్ నెంబర్లో పెట్టేసి ఐరన్ చేస్తేనే ఈ బెల్ట్ అనేది అతుక్కుంటుంది. చూడండి, ఇక్కడ అతుక్కుంది. ఇలా లైనింగ్ క్లాత్కి బెల్ట్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్కి కూడా జాయిన్ చేసుకోండి. ఇక్కడ కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ వరకు వదిలేసుకోండి. 1/2 ఇంచ్ వరకు వదిలేసుకొని మిగిలిన క్లాత్ అంతా తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత మనం ఒరిజినల్ క్లాత్ అదేవిధంగా లైనింగ్ క్లాత్ రెండు కూడా జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఒరిజినల్ క్లాత్ అనేది థిక్గా ఉందనుకోండి, థిక్గా ఉంటే లైనింగ్ క్లాత్ మళ్ళీ సపరేట్ జాయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను 2 లైనింగ్ క్లాత్లు అనేవి జాయిన్ చేశాను. ముందుగా అయితే ఒక లైనింగ్ క్లాత్కి మనం బెల్ట్ అటాచ్ చేసి దానిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసి కుట్టేసాము. ఈ విధంగా కాకుండా క్లాత్ అనేది థిక్గా ఉంటే ఇదంతా ప్రాసెస్ ఏం అవసరం లేదండి, ఈజీగా అవుతుంది. ఇదిగోండి, ఇంకొక లైనింగ్ క్లాత్ అనేది తీసుకొని పై వైపు నుంచి, అంటే అక్కడ వన్ సైడ్ ఫోల్డ్ చేసాం కదా, ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇటు సైడ్ వైపునకి ఫస్ట్ అయితే ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ ఉంచేసుకోండి కుట్టు కోసం. ఒకవేళ క్లాత్ ఎక్కువగా ఉన్నా సరే కానీ
కరెక్ట్గా మనకి క్యాన్వాస్ పక్కనే కుట్టు పడేటట్టు మాత్రం వేసేసుకోండి. ఇలా ఒక సైడ్ మలిపేసుకున్నాం కదా, మలిపిన దగ్గర నుంచి కుట్టు అయితే వేసేసుకోండి. కుట్టు వేసుకున్నాక క్యాన్వాస్ పక్కనే కుట్టు పడే విధంగా వేసుకోండి. క్యాన్వాస్ పైన పడినా మనకు బెల్ట్ అనేది స్టిచ్ చేయరాదు. అదే విధంగా క్యాన్వాస్ పక్కకు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ, హాఫ్ ఇంచ్ పావించ్ కానీ ఎక్కువ పడినా కూడా మనకు బెల్ట్ అనేది స్టిచ్ చేయరాదు. ఎగ్జాక్ట్గా కరెక్ట్గా దాని పక్కనే పడేటట్టు మాత్రం కుట్టు అయితే వేసేసుకోండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఉల్టాగా తీసేసుకోండి. ఉల్టా తీసేసుకొని ముందుగా వేస్తే ఒక స్టిచ్ వేయచ్చు, స్టిచ్ వేయకుండా తర్వాత కూడా వేసుకోవచ్చు, పర్లేదండి. ఈ బెల్ట్ అనేది చాలా స్టిఫ్గా ఉంటుంది. మనం పట్టి లాగితే మాత్రం కుట్టంగా చాలా ఇబ్బంది అవుతుందండి కుట్టేటప్పుడు. అలా కాకుండా కొద్దిగా లూజ్గా పట్టేసుకొని వేసేసుకోండి. మనం బెల్ట్ పట్టి లాగితే మాత్రం బెల్ట్ అనేది అస్సలు స్టిచ్ చేయడానికి రాదు, వీలు కాదండి. ఇలా నీట్గా పెట్టేసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకోండి. పైనుంచి డైరెక్ట్గా కుట్టుకొని కూడా తర్వాత కూడా వేసుకోవచ్చు, అది మన చాయిస్. ఇలా కుట్టుకున్న తర్వాత ఇంకొక లైనింగ్ క్లాత్ ఉంది చూడండి, ఆ లైనింగ్ క్లాత్కి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో కుట్టు మందం క్లాత్ అనేది ఉంచేసుకోండి. క్లాత్ ఉంచేసుకున్న తర్వాత ఆ బెల్ట్ అనేది ఇలా మనం స్కర్ట్కి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్నట్టు లైనింగ్ వైపున లైనింగ్ వచ్చే విధంగానే పెట్టేసుకోండి. ఉల్టాగా పెడితే బెల్ట్ అనేది స్టిచ్ చేసిన తర్వాత ఉల్టాగా అవుతుంది. లైనింగ్ మీద సేమ్ బెల్ట్కి వచ్చిన లైనింగ్ క్లాతే పెట్టేసి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో కుట్టు అనేది వేసుకోండి. కుట్టు వేసేటప్పుడు మనం బెల్ట్ పైన మాత్రం కుట్టు పడకూడదండి, ఓన్లీ క్లాత్కి మాత్రమే కుట్టు పడే విధంగా వేసేసుకోండి. ఇక్కడ లైనింగ్ క్లాత్కి హాఫ్ ఇంచ్ అనేది మనం క్లాత్ వదిలిపెట్టేసాం కదా, ఆ హాఫ్ ఇంచ్ వెడల్పుతోనే ఇక్కడ మనం కుచ్చులు పెట్టుకున్న స్కర్ట్కి స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఇలా స్టిచ్ చేసే టైంలో మాత్రం బెల్ట్ పైన ఒక చిన్న కుట్టు పడ్డా కూడా మనకి ఈ బెల్ట్ అనేది వేయడానికి వీలుండదు. ఇలా నీట్గా చూసుకుంటూ కుట్టు అయితే వేసేసుకోండి. ఇక్కడ 3 ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా పెట్టేసాం కదా మనము బెల్ట్, ఆ 3 ఇంచెస్ అనేది అలాగే వదిలేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. కుట్టు కొద్దిగా ఎక్కువ తక్కువ అయితే అనిపిస్తే మళ్ళీ ఇంకొక కుట్టు అయితే వేసేసుకోండి. అంటే హాఫ్ ఇంచ్ కంటే తక్కువ వేస్తే ఇంకో కుట్టు అయితే వేసేసుకోండి. ఒక్కసారి సీదా కింద తీసుకొని చూసుకోండి. కొంచెం ఏదైనా ఎక్కువగా అనిపిస్తే మాత్రం ఇంకొక కుట్టు అనేది కొద్దిగా లోపలికని వేసేసుకోండి. బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఇలా కుట్టు వేసిన తర్వాత దాన్ని సీదా కింద తీసేసుకున్నాము. చూడండి ఎంత పర్ఫెక్ట్గా నీట్గా వచ్చిందో. ఇలా కుట్టిన తర్వాత మిగిలిన క్లాత్ ఉంటుంది కదా బెల్ట్ అనేది, ఆ 3 ఇంచుల బెల్ట్ 3 ఇంచులు ఎక్స్ట్రాగా వదిలేసాం కదా, అక్కడి నుండి పైన ఇంకొక కుట్టు అనేది వేసేసుకుంటే బెల్ట్ అనేది జాయింట్ అయిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు వేసేయండి. కానీ మనం ఏది స్టిచ్ చేసినా పట్టి లాగకూడదండి. ఎంత నీట్గా కొద్దిగా లూజ్గా వదిలేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా చూడండి జిప్ పెట్టేసుకుంటే సరిపోతుంది. జిప్ పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం సైడ్కి బటన్ పెడతాం కదా, ఆ బటన్ అనేది డైరెక్ట్గా దొరుకుతుందని బటన్ స్టిచ్ చేసి బటన్కి హుక్స్ కూడా దొరుకుతాయి. ఆ హుక్స్ ఒకసారి ఒకటి అనేది కుట్టేస్తాము. కానీ ఇంకా కొద్దిగా ఎవరికైనా లూజ్ అనిపిస్తుంది అనే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు బెల్ట్ పెట్టుకోవడానికి చిన్న పట్టీలు అయితే మనం స్టిచ్ చేసాము. స్టిచ్ చేసి కుట్టి పెట్టేసాము. అంతే అండి, చాలా ఈజీగా ఇక్కడ స్కర్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా మనం హుక్స్ పెట్టడానికి చిన్న బెల్ట్ అనేది అయితే రెడీ చేసుకోండి. చిన్న బెల్ట్ ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో లేదంటే 3/4 ఇంచ్ వెడల్పుతో ఇలా చిన్నగా కుట్టేసుకొని దాన్ని సేమ్ ఏం లేదండి, కుచ్చులు మనం ఏ విధంగా అయితే పెట్టేసామో స్కర్ట్కి అదే విధంగా ఇక్కడ కూడా చిన్నగా ఫోల్డింగ్స్ అనేవి పెట్టేసుకుంటే మనం హుక్ పెట్టడానికి వీలుగా ఉంటుంది. ఇలా చిన్నగా ఒక హాఫ్ ఇంచ్ మందం లోపలికి మడిచేసుకోండి. హాఫ్ ఇంచ్ మందం లోపలికి మడిచేసి కుట్టు అయితే వేసేసుకోండి. ఒక 5 హుక్స్ వరకు అట్లా పెట్టేసుకోండి, సరిపోతుంది. ఒక 5 సార్లు ఇలా మలిపేసారంటే సరిపోతుంది. చివర్లో మొత్తానికి క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది.
ఈ విధంగా వేసిన తర్వాత ఇంకొక కుట్టు అయితే ఇంకో చివర్లో వేసేసుకోండి. వేసేసుకున్నాక ఈ పట్టి తీసుకెళ్ళి డైరెక్ట్ స్కర్ట్కి జాయిన్ చేసేసేయండి. జాయిన్ చేశాక మనం బటన్ అనేది పెట్టేసుకున్నప్పుడు ఒకవేళ నడుం సైజ్ దగ్గర ఏమైనా లూజ్ వచ్చినట్టయితే ఈ పట్టీలకు పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకొని వేసేసుకుంటారండి. ఇంతే అండి, ఎంతో సింపుల్గా అండ్ పర్ఫెక్ట్గా మనకు స్కర్ట్ అనేది విత్ బెల్ట్తో సహా అండ్ విత్ జిప్తో సహా కూడా స్టిచ్చింగ్ అనేది మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్కర్ట్ స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేశాను కదా. నెక్స్ట్ కటింగ్ వీడియో అనేది మన ఛానల్లో ఉంది, ఒకసారి కటింగ్ వీడియో కూడా చూడండి. ఇలా మొత్తం వేసేసాక చివర్లు అనేటివి సైడ్ జాయింట్స్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, కటింగ్ వీడియో అయితే పెట్టాను, నేను కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నేను పోస్ట్ చేశాను, కానీ వీడియో లెంత్ ఎక్కువగా అవుతుందని చెప్పేసి ఈ వీడియోలో ప్రస్తుతానికి మనం ఓన్లీ స్కర్ట్ స్టిచ్చింగ్ వీడియో వరకే నేను పోస్ట్ చేశాను. బ్లౌజ్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని టైలరింగ్ టిప్స్ కోసం, మరిన్ని టైలరింగ్ కట్టింగ్ కోసం, స్టిచ్చింగ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.